మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28. అందరం కలిసి కాబట్టి ప్రతి మనిషి ప్రభు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో మరి మీ అందరం కూడా మరి ప్రభా ఇక్కడ సంతోషంగా మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ధనికరమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. మరి ప్రభా మీ వాక్యం కొరకై ప్రభా మీరు మాట్లాడే మాటల కొరకై మేము అందరం కూడా ఎదురు చూస్తూ ఉండగా మాట్లాడే దేవుడు గొప్ప దేవుడు కనుక ప్రభా మరి మీరు మాతో మాట్లాడుతున్నామని కోరుకుంటున్నాను. యోగ్యంగా బదులు పాల్గొని పొందడానికి కృప్చిమని మా ప్రభుని విరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని యొక్క బలలో పాల్పంపులు పొందకమును ప్రభు మనల్ని పరీక్షించుకోవాలి అని అంటా ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. కార్య ఆరంభము కన్నా కార్య అంతము లేదు. ఎందుకంటే కార్యాన్ని ఎంతో మంది ఆరంభిస్తారు, కానీ దాన్ని అంతం చేసే వాళ్ళు మాత్రం తక్కువగానే ఉంటారు. ఈ రోజున నూతన సంవత్సరంలో ఎంతో మంది ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. నేను మంచిగా ఉండాలి, నేను కోపపడకూడదు, నేను న్యాయంగా ఉండాలి. కానీ సంవత్సరాలు నెలలు గడిచిపోయే కొద్దీ వాటి గురించి ఏం చేస్తారు, వాళ్ళు మర్చిపోయేవారిగా ఉంటా ఉంటారు. కాబట్టి కార్యాన్ని ఆరంభించడం కన్నా దాని అంతము చేసేవాడే మేలు అంటా ఉన్నాడు. అలాగే చూస్తే అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటా ఉన్నాడు. అహంకారము, సో ప్రతి మనిషిలో కూడా ఎంతో కొంత ఈ యొక్క గర్వము అనేది ఉంటా ఉంటుంది. నేను అనే గర్వం అన్నమాట. అయితే దేవుడికి ఆయన అంటా ఉన్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. అలాగే కీర్తన 18వ అధ్యాయంలో కూడా ఆయన గర్విష్ఠులను ఏం చేస్తాడంట, దూరంగా పెట్టేసేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుడికి ఇక గర్వపడే వాళ్ళని ఆయనకి ఇష్టము లేనే లేదన్నమాట. అయితే బైబిల్లో కొంతమందిని మనం చూసినట్లయితే ఇక్కడ కార్య ఆరంభము అని చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఆయన యొక్క కార్యాన్ని ఆరంభిస్తూ వచ్చారు. చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నేను రాత్రి కూడా మనం చదువుకుంటూ వచ్చాము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఆయన కూడా ఈ లోకానికి వచ్చాడు, ఒక కార్యం కొరకు వచ్చాడు. ఏంటి అనే కార్యం అని చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదుమనెను. ఆయన యొక్క ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి. అక్కడ రక్షణ అనే ఒక అర్థం ఉంది అంటే అక్కడ ఏదో ఒక అపాయము ఉన్నది అని అర్థము. అంటే మానవుడు అపాయంలో ఉంటా ఉన్నాడు, అపాయంలో జీవిస్తా ఉన్నాడు. మానవుడికి ఒక గమ్యము, మానవుడికి ఒక దిశ అనేది లేనే లేదు. అలా పుడుతున్నాడు, మరణిస్తా ఉన్నాడు. ఎందుకు జీవిస్తున్నాడు అనే ధ్యాస లేకుండా జీవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తా ఉంటే ఆయన మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అంటా ఉన్నాడు. ఎందుకు రక్షించాలనిపిస్తే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఎవరైతే పాపముని కలిగి ఉంటారో, ఎవరైతే పాప స్వభావాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో వారికి వచ్చేది ఏంటి అని చూస్తే మరణము అంటా ఉన్నాడు. ఏ మరణము? ఈ మరణం అందరం కూడా అనుభవించవలసిన వారిని. ఈ మరణాల నుంచి తప్పించుకోవడానికి వీలు లేనే లేదు. ఇందాక నా గురించి పరిచయం చేసినప్పుడు కూడా నన్ను మత్తు డాక్టరు అని చెప్తూ వచ్చాడు.
అయితే నేను పనిచేసేది కూడా ఐసీయూలోనే. సో రోజు నా పని ఏంటయ్యా అంటే, మనిషి చనిపోతున్నప్పుడే నన్ను పిలుస్తారు. లేకపోతే నాకేం పని ఉండదు హాస్పిటల్లో. చనిపోతున్నప్పుడే నాకు పని ఉంటుంది. సో మనిషిని బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం, కానీ వాటిని ఏవి కూడా సఫలము కాలేదు. అలాగే మొన్న కూడా ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన పేషెంట్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వే నన్ను బ్రతికించాలయ్యా, నువ్వు దేవుడు అయ్యా అన్నారు. ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, ఆయన ఇలా షర్ట్ తీసి, నాకు మొన్నే గుండె ఆపరేషన్ అయింది, నేను దేవుడిని కాదయ్యా, దేవుడే నన్ను కాపాడాడని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మరణం నుంచి ఎవరు కూడా మనల్ని కాపాడలేరు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. మన పితరులు చేసిన పాపాన్ని బట్టి మనం మరణాన్ని పొందించుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ మానవుడు ఈ మరణాల నుంచి తప్పించుకోవాలని, ఎక్కువ కాలం జీవించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మనకి శాస్త్రవేత్తలు అయితే మరి చంద్రుల్లో జీవం ఉందా అని ఎదుగుతూ ఉన్నారు. మార్స్ అనే గ్రహంలో జీవం ఉందా అని ఎదుగుతూ ఉన్నారు. మనుషులు ముసలు అవ్వకుండా ఏం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది వీలు పడని విషయం. ఎంత ధనవంతులైనా కూడా, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా కూడా అది మన చేతుల్లో లేని ఇదిగా ఉంది. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అది రుజువు కూడా. మరణం లేదు, దేవుడు లేడు అని చాలా మంది చెప్పొచ్చు, కానీ మరణం లేదు అని మాత్రం చెప్పు. ఎందుకంటే అది రుజువు, అది సత్యము. ప్రతి మనుషుడు తన జీవిత కాలంలో అది చూస్తా ఉన్నాడు. కాబట్టి అందుకని యేసుప్రభువు వారు ఆయన ఏమి కార్యాన్ని ఆరంభించాడు అంటే, పరలోక రాజ్యము సమీపిస్తా ఉంది. అంటే పరలోకం అనే ఒక రాజ్యం ఉంది, అది నీ దగ్గరికి వస్తా ఉంది. దాని అర్థం ఏంటి అంటే, ఈ భూలోకము గతించిపోతా ఉంది. కనుక నువ్వేమి చెయ్యాలి అంటే, మారు మనస్సు పొందుడి. తెలుగులో మనకు అర్థం అవడం కోసం మారు మనస్సు అనే పదాన్ని వాడారు, కానీ దీన్ని గ్రీక్ భాషలో నుంచి తీసినప్పుడు మెటానోయ అనే పదాన్ని వాడారు. మెటానోయ అనే పదం అంటే అర్థం అంటే ఏంటి అంటే, ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారటం. చూసారా, రెండింటికి ఎంత వ్యత్యాసం. గొంగలి పురుగులో నుంచి ఏమొస్తుంది? సీతాకోక చిలుక వస్తుంది. ఈ గొంగలి పురుగును చూసినప్పుడు అందరికి కూడా అసహ్యం వేస్తూ ఉంటుంది. ఆ దగ్గరికి వస్తే దాన్ని దూరంగా నెట్టేస్తాం. అదే సీతాకోక చిలుక, దాని వెనకాల మనం ఏం చేస్తూ ఉంటాం? పరిగెడుతూ ఉంటాం. ఆ సీతాకోక చిలుకను చూసినప్పుడు మన మనసుకి ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది, ఆనందం కలుగుతూ ఉంటుంది. నేను ఊటీ వెళ్ళినప్పుడు సీతాకోక చిలుకల కోసమే ఒక పార్క్ ఉంది. గొంగల పురుగుల కోసం ఎవరైనా పార్క్ పెడతారు? కాబట్టి ఈ మారు మనస్సు పొందడం అంటే అర్థం ఏంటి అంటే, గొంగలి పురుగు లాంటి స్వభావం ఉన్న నువ్వు నేను సీతాకోక చిలుకలాగా మారాలి. అందరూ ఇష్టపడే వ్యక్తిలాగా మారాలి అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రిపెంట్ అంటే పశ్చాత్తాప పడాలి అంటారు. ఈ యొక్క పశ్చాత్తాపం దేని గురించి పడాలి అని చూస్తే, మనం చేసిన పాపములు. మన పాపం కాబట్టి పాపం చేస్తున్నామా? మనలో పాప స్వభావం ఉంది కాబట్టి పాపం చేస్తున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో పాప స్వభావం ఉందని ఎలా రుజువు చేయగలం? చూస్తే మన ఇంట్లో చిన్నపిల్లలు చూసినప్పుడు వాడికి అబద్ధాలు ఎవరు నేర్పిస్తారా? ఎవరు నేర్పించరు. మరి ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? కాపీ కొట్టాలి అని ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయా? కానీ ఎంత అద్భుతంగా కాపీ కొడతారు. చిన్నపిల్లాడు తప్పు చేశావంటే చేయలేదంటాడు. ఎంతో విపరీతమైన కోపం వాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరి ద్వారా వచ్చినాయి? మరి అమ్మా నాన్నలు చాలా మంచోళ్ళు అంటారు కదా, మరి మంచోళ్ళు అయితే మరి మంచోళ్ళే పుట్టాలి కదా. కాబట్టి మన యొక్క స్వభావము పాపము చేయటము. అరే మనం చాలాసార్లు చేయలేట్లేదు కదా అంటే, మనం అందరం అవకాశాలు లేక మంచోళ్ళు అయిపోయాం. ఏమైపోయాం? అవకాశాలు లేక మంచోళ్ళు అయిపోయాం. అవకాశం వచ్చినప్పుడు
మంచోళ్ళమో లేదో తెలుస్తుంది. వెళ్తున్నప్పుడు డబ్బులు దొరికినాయి అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనం మంచోళ్ళమా కాదా అని. డబ్బులు దొరకనంత కాలం నువ్వు నేను మంచోళ్ళమే. కాబట్టి ఈ పాప స్వభావాన్ని మనందరం కలిగి ఉంటా ఉన్నాం కాబట్టి పాపాన్ని చేస్తా ఉన్నాం. మంచి చేయాలనే ఆశ ఉంటుంది, మంచి చేయలేము. చెడు చేస్తానే ఉంటాం, చెడు వైపే చూస్తూ ఉంటాం. మనిషికి అదే ఇష్టం ఉంటా ఉంది. ఇంకా మనం చూస్తూ ఉంటే మనిషికి మంచి అనేది ఇష్టం లేదు. ఎలాగా అని చూస్తే మంచి మాటలు చెప్తున్నాం అనుకోండి, వెళ్ళిపోతారు. అది టీవీలో ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఎంతసేపు అయినా చూస్తాం. అదే మీ అందరికి ఆరోగ్యంగా ఉండాలి కానీ ఒక 200 రూపాయలు 300 రూపాయలు విలువ గల ఫ్రూట్స్ తీసుకొచ్చామనుకోండి, ఏంటిది అంటారు. అదే రోడ్డు మీద ఉన్న పానీపూరి సమోసా తీసుకొస్తే ఎంత సంతోషంగా తింటారు. ఎందుకు? మనిషికి మంచి అనేది ఇష్టం లేదు, అసలు స్వభావికంగానే ఇష్టం లేదు. చెడు అంటేనే ఇష్టం, చెడు అంటేనే ఇష్టం, చెడు అంటేనే ఇష్టం. అందుకే చూడండి, మనుషుల్ని మనం చూస్తా ఉంటే ఒక్కొక్క బట్టల కోసం 10,000 ఖర్చు పెడతారు, 20,000 ఖర్చు పెడతారు. అవునా? కొంతమంది మొహానికి క్రీములు, ఎప్పుడన్నా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు, వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, మొహం కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు చూస్తే ఎన్నెన్ని ఉంటాయో క్రీములు, ఎన్నెన్ని క్రీములు ఉంటాయో. ఒక్కొక్క క్రీము ఖర్చు చూస్తూ ఉంటే 2,000, 3,000, 4,000 ఖర్చు పెడతారు. అదే నీకు బాగాలేదయ్యా, టెస్ట్ చేయించుకో అంటే టెస్ట్ ఎంత? 1,000 రూపాయలు. అమ్మో 1,000 రూపాయల ఏమంటారు? అమ్మో, నీ కోసం నువ్వు ఖర్చు చేసుకోవడానికి కూడా అదన్న హృదయము మోస. మనం కూడా ఒక అతను హాస్పిటల్కి వచ్చాడు, గుండె నొప్పితో వచ్చాడు. నేను ఈసీజీ తీశాను, నీకు స్ట్రోక్ వచ్చిందని చెప్పాను. అని అంటున్నాడు, నాకు స్ట్రోక్ రాలేదు, ఇది గ్యాస్ ట్రబుల్ అంటున్నాడు. ఏమన్నా డాక్టర్కి ఆయన నాకు వైద్యం చెప్తున్నాడు. చదువుతుందా? లేదు, నేను వైద్యం చేయించుకోవాలి అంటే నాకు అవసరం లేదు, నేను బాగానే ఉందని వెళ్ళిపోయాడు. సరే, ఇదంతా బాగానే ఉంది, మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నీకు ఆల్రెడీ తెలిసినప్పుడు. కాబట్టి మానవుడి యొక్క నైజం ఏంటంట? పాపము చేయటం. పాము కాటేస్తుంది, తేలు కొడుతుంది, మానవుడు పాపం. ఈ మూడిట్లో మార్పు ఏముందా? మార్పు ఏముందా? మీరు పాముని తీసుకొచ్చి పెంచుకొని దానికి సగం డైరీ పాలు పోసి ఏం చేసినా మిమ్మల్ని కాటేస్తుంది. అమెరికాలో మనం చూసినట్టయితే, అమెరికాలో వాళ్ళకున్న స్వభావం ఏంటంటే, మనం ఓన్లీ కుక్కల్నే పెంచుకుంటాం. వాళ్ళు అన్ని పెంచుకుంటారు, కుక్కల్ని, నక్కల్ని, తొండల్ని, ఉడతల్ని, పాములు కూడా పెంచుకుంటారు చాలా మంది. రోజు చిన్నప్పుడు ఒక పాముని పెంచుకున్నారు. ఆ పాముని పెంచుకుంటా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప కూడా పెరుగుతా ఉంది, పాము కూడా పెరుగుతా ఉంది. ఆ రెండు ఆడుకుంటా ఉంది, బాగుంటా ఉంది సరదాగా. రోజు తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పాప కనపడట్లేదు. ఏంట్రా పాప కనపడట్లేదని ఇల్లంతా ఎతికారు, కిందకి వెళ్ళారు, ఎతికారు, కనపడట్లేదు. సరే, రోజు మనం వస్తున్నప్పుడు మన పాము కూడా మన దగ్గరికి వస్తుంది కదా, ఇది మన పాము కూడా మన దగ్గర రావట్లేదు ఏంటని పాముని ఎదిగితే పాము మంచం కింద కొనుక్కొని ఉంది. పాము కడుపులో ఎవరున్నారు? వాళ్ళ యొక్క పాపం. ఇది జరిగిన యథార్థమైన సంఘటన. కాబట్టి నువ్వు ఎంత పెంచి పోషించినా అదేం చేస్తుంది? కాటేస్తుంది. ఎందుకంటే దానిలో విషయం ఉంది. కాబట్టి ఈ రోజున మానవుడికి ఏం చెప్తానంటే, మారు మనసు పొందమని చెప్తా ఉన్నాడు. మారు మనసు పొందాలి అని ఆయన కార్యాన్ని మొదలు పడతా వచ్చాడు. అలాగే ఆయన యొక్క సిలువలో ఆయన కార్యాన్ని ఆయన ముగిస్తా వచ్చాడు. ఇక్కడ చూసినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 50వ వచనం.
28:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణమును విడిచెను అంటా ఉన్నాడు. ఆయన ఏ కార్యం కోసం అయితే వచ్చాడో ఆ కార్యాన్ని ఏం చేశాడు? ఇచ్చాడు. ఇదిగో సమాప్తమైంది అంటా ఉన్నాడు. కార్య ఆరంభం కంటే కార్య అంతము మీరు. ఆయన కార్చిన యొక్క రక్తం ద్వారా ఆయన ఈ లోకాన్ని మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి అని అంటా ఉన్నాడు. ప్రభా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి నీకు వద్దు, నా వల్ల కావట్లేదు అని చెప్తా వచ్చాడు. కానీ ఆయన కార్యాన్ని ఏం చేశాడు? ముగిస్తా వచ్చాడు. కాబట్టి ఈ మారు మనసు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. నీ మనసుని నువ్వు మార్చుకోవాలి అంటా ఉన్నాడు. ఆ మారు మనసు లేకుండా ఎంత చేసినా కూడా దానివల్ల ఉపయోగము లేనే లేదు. కార్యాన్ని ఆరంభించడం కాదు, కార్యాన్ని ముగించాలి. ఇద్దరు వ్యక్తులు కనుక మనం చూసుకున్నట్లయితే, మొదటి వ్యక్తి కనుక చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. అదే సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 9. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గొడలోను జనులలోను జయవర్తమానము తెలియజేయటకై ఫిలిస్తీన్ల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. చూసారా, సౌలు అనే వ్యక్తి తన జీవితాన్ని ఎలా ప్రారంభించాడని చూస్తే మొదట 10వ అధ్యాయం 1వ వచనంలో ఎలా ఆరంభించాడు? తన తలను తైలపు బుడ్డితో అభిషేకం పొందిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. మరి అదే సౌలు 31వ అధ్యాయం 9వ వచనంలో ఏం జరిగింది? అతని తలను ఛేదించి ఆ గోడకు తగిలించి దేవుడి చేత అభిషేకం పొందిన వ్యక్తి ఈ రోజున అదే తల ఎక్కడుంది? దేవతల యొక్క గుడి మీద ఇక్కడ తగిలిస్తవచ్చు. కాబట్టి కార్య ఆరంభము కన్నా కార్య అంతము మేలు అంటా ఉన్నాడు. అలాగే చూస్తే మొదటి సమూయేలు 10వ అధ్యాయము 9వ వచనం. అతడు ఆ కొత్త మనసును అనుగ్రహించను, ఆ దినమున ఆ సూచనలు కనబడు. అదే 16, 14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. చూసారా, 10వ అధ్యాయంలో దేవుడు కొత్త మనసుని అనుగ్రహించాడు. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైందంట? దేవుడే దురాత్మ ఒకటి పంపిస్తూ వచ్చాడు. ఎందుకంటే చెడిపోయిన మనసు, ఆశలు, లోకాశల వైపు తిరుగుతా వచ్చాడు. నా రాజ్యము, నేను బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతో సౌలు ఆయన మారిపోయినట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఇంకా చూసినట్టు 22వ అధ్యాయము 18వ వచనం. రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడిన ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేశాడు. ఎంతమందిని చంపాడండి? వచ్చాడు. ఎవరు? ఏఫోదు ధరించిన వారిని చంపమని చెప్పింది ఎవరు? సౌలు. అంటే తన యొక్క స్థాయిని ఏం చేస్తా వచ్చాడు? దిగజార్చుకుంటా వస్తా వచ్చాడు. కార్య ఆరంభము కన్నా కార్య అంతము. ఎంతో మంది యేసుప్రభుని నమ్ముకుంటా ఉన్నారు, కానీ అనేక మంది ఆ విశ్వాసంలో కొనసాగలేక ఉన్నారు. ఎందుకు? లోకాశ, శరీరాశ, జీవపు
వారి మనసులను ఆయనకు అప్పగించలేని పరిస్థితులు, ఆయన అధికారం కిందికి ఒప్పుకోలేని పరిస్థితులు, పైకి భక్తి గలవారమై చెప్పుకుంటూ ఆయన శక్తిని ఆశ్రయించలేని వారిగా జీవితాల్లో ఉంటారు. ఎంతో అద్భుతంగా ఆరాధన చేస్తారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? టీవీ పెట్టి ఆ టీవీలో వచ్చేయన్ని ఆ ఉదయమే వాళ్ళ ఆరాధన చేసింది. ఎప్పుడు? ఉదయమే. మధ్యాహ్నం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ టీవీ మీద స్టిక్కర్ ఉంటుంది, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. సౌలు లాంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. కార్య ఆరంభంతో పాటున కార్య అంతము. సౌలుకి ఇంకా దేవుని యొక్క ఆత్మ కోల్పోయినప్పుడు ఏం చేస్తున్నాడో అతనికి తెలియట్లేదు. మనలో కూడా మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మని మనం కోల్పోయినప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలియదు. బైబిల్ చదువుతూనే ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా చూస్తే 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు ఇంకా తన జీవిత జయం ఏమైందంటే సౌలుకి, అరే దేవుడు నన్ను ఎంతో చిన్న స్థితిలో ఇచ్చి నన్ను ఎన్నుకొని ఒక రాజును చేశాడు, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, మనుషుల్ని బాగా చూసుకోవాలి అనే ధ్యాస వదిలిపెట్టి ఎవరి మీద ఆలోచిస్తున్నాడు? దావీదుని ఎట్లాగా చంపాలి. దావీదు ఎవరయ్యా అని చూస్తే సొంత అల్లుడు. ఎవరు? సొంత అల్లుడు. దావీదు ఎవరయ్యా అని చూస్తే గొల్లియాతుని జయించి ఇజ్రాయెల్ని కాపాడిన దావీదు ఎవరయ్యా అంటే ఫిలిస్తీన్ యుద్ధంకి వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళందరినీ జయించిన. ఇన్ని మేలు చేసిన దావీదుని ఏం చేద్దాం అనుకున్నాడు? శరీరం అంతా అయిపోయింది. మళ్ళీ ఒక రోజున దావీదు చేతికి సౌలు చిక్కాడు. అని దావీదు అన్నాడు, నేను నిన్ను చంపున్నాను. మరి అప్పుడన్నా మారవలసి పొందాలా? మళ్ళీ చేశాడు, మళ్ళీ దావీదుని చంపటానికి బయలుదేరాడు. కాబట్టి ధ్యాసంతా దావీదు 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 దావీదు. దేవుడు లేడు. కానీ దావీదు జీవితం అంతా దేవుడు 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 దేవుడే. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడిగా తన హృదయాన్ని దేవుడికి అప్పగించాడు. అందుకే కీర్తనలో 119వ కీర్తన మనం గమనించినట్లయితే ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ 112 నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలిచి నిత్య నిర్ణయము. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను అంటున్నాడు. మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? లోపరుచుకోవాలి. చదువుతుందా? చాలా మంది వచ్చి షుగర్ తగ్గట్లేదు అంటారు. రోజు స్వీట్లు తింటే ఎట్లా తగ్గుతుంది? దానికి డాక్టర్ గారు ఏం చేయగలరు? అన్నం తినొద్దంటే 3 పూట్ల అన్నం తింటాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి నీ మందులు పని చేయట్లేదు. ఎందుకు పని చేస్తే? ఇంకా డాక్టర్కే లాభం, తగ్గకపోతే ఇంకా డబ్బులు వస్తానే ఉంది. చాలా మంది మనసు నిలుపుకోలేరు. స్వీట్ కనపడితే ఏం చేస్తారు? ఇంకొంతమంది భక్తులు దేవుడు మమ్మల్ని ఆశ్రదించాలని పాస్టర్ గారికి షుగర్ ఉన్నా కూడా పెడతారు. నువ్వు షుగర్ వచ్చినా పర్లేదు, మా ఇది నేను చాలా మంది చెప్పాను సేవకులకి, మీ ఇంట్లో నుంచే మీరు బాగా తీసుకెళ్ళండి, చపాతీ తీసుకెళ్ళండి చెప్పాను. సో వాళ్ళు చపాతీ తీసుకెళ్తే వాళ్ళు ఏదైనా కోరి పెడితే అది తినేసేవారు.
అప్పుడు షుగర్ తగ్గింది అనమాట. మనసును ఏం చేసుకోవాలి? లోపరుచుకోవాలి. లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటా ఉంటాయి, ఎంతో మంది మీద కోపం ఉండొచ్చు, విసుకుండొచ్చు. అయినా కూడా మన హృదయం చెప్తా ఉంటుంది, నువ్వు వాడిని క్షమించొద్దురా అంటా ఉంటుంది. నువ్వు హృదయానికి ఏం చెప్పాలి? దాన్ని లోపరుచుకోవాలి. అలా చూడమని చెప్తా ఉంటుంది. అర్థమవుతుంది? రోజు మందు తాగేవాడు సడన్ గా తాగకపోతే మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, పిచ్చెక్కిపోతా ఉంటుంది, ఫిట్స్ వస్తూ ఉంటుంది. మనసు ఒప్పుకోదు, ఊరుకోనివ్వదు. మళ్ళీ ఎవరైనా ఒక మాట అంటే పదానమని చెప్తా ఉంటుంది లోపల నుంచి. అనేదాకా మనశ్శాంతుడు అన్నప్పుడు అమ్మయ్యా అనేసాం. దావీదు చెప్తా ఉన్నాడు, నా జీవితంలో నేను నా హృదయాన్ని లోపరుచుకున్నాను. ఇది తుది వరకు నిలుచు. ఇది జనవరి 1 నిర్ణయం కాదు, ఇది డిసెంబర్ 31 నిర్ణయం కాదు, అవన్నీ ఫిబ్రవరిలోనే అయిపోతాయి. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం అంటా ఉన్నాడు. సౌలు తన హృదయాన్ని నిలుపుకోలేకపోతా వచ్చాడు, కంట్రోల్ చేసుకోలేకపోతా వచ్చాడు, గొప్ప జీవాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. దావీదు కూడా తప్పులు చేశాడు, కానీ తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? లోపరుచుకున్నాడు. సౌలు ఎదురుపడ్డప్పుడు మనసు చెప్పింది చంపేయి ఉంది, కానీ మనసుకి చెప్పాడు నేను అభిషేకించిన వారు నేను చంపను అనుకున్నాను, మనసుకి చెప్పాడు. కాబట్టి దేవుడి యొక్క కట్టడలను గైకొనడానికి మన హృదయాన్ని మనము లోపరుచుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉంటాము. కాబట్టి సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో అద్భుతం. అప్పుడు దాకా రాజు అనే లేరు ఇజ్రాయెల్కి, మొదటి రాజు. కానీ ఎలాగైపోయాడంటే చివరికి తన యొక్క తలని నరికి వేసే పరిస్థితులు. తన కుమారులందరూ చనిపోయారు, తన రాజ్యం పోయింది, తనతో పాటు తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. చాలాసార్లు మనం చేసే తప్పులు మనకొక్కరికే నష్టం అనుకుంటా ఉంటాం. కాదు, మనతో పాటు మన కుటుంబానికి, మన యొక్క ఒక వ్యక్తి తాగి డ్రైవింగ్ చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి ఒకడే నచ్చిపోతాడు. ఎదుడు ఎవడైతే వస్తాడో పాపం వాడు కూడా నష్టపోతాడు. పాపం వాడు అమాయకుడు, వాడు తప్పేది లేదు, కానీ వాడికి కూడా. కాబట్టి కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబాన్ని కూడా ఏం చేస్తాయి? నష్టపరిచేగా. కాబట్టి ప్రభు మనం అట్లా నష్టపోకూడదని ముందుగానే మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనల్ని సరిచేస్తా ఉన్నాడు. కాబట్టి మనం వీటన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఇంకొక వ్యక్తిని కనుక మనం చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు. చూసారా, ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతని పేరు కూడా సౌలే. అతను ఎలా ఆరంభించాడంటే తన జీవితాన్ని ఇతరులను ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు, చంపుతున్నాడు. కానీ అతని యొక్క కార్య అంతము ఎలాగ ఉంది అని చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటా ఉన్నాడు. చూసారా, ఒకప్పుడు ఎలా జీవిస్తున్నాడు? అందరినీ చంపుతా ఉండేవాడు, హింసించేవాడు. ఈ రోజు ఏమన్నాడంటే నేను మీకోసం చనిపోతాను అంటాను. చావైతే లాభం అంటా ఉన్నాడు. 17వ వచనం 2:17, నేను దాని సంబంధమైన సేవలు నేను పానార్పణముగా పోయిబడినను అంటా ఉన్నాడు. నేను ఆనందించి మీ అందరితో కూడా
సంతోషిస్తాను. నేను మీకోసం చనిపోతే నాకు ఎంతో సంతోషం అంటా ఉన్నాడు. ఒకప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? చెప్పేవాడిగా ఉంటా ఉన్నాడు. నేను ఒకప్పుడు హానికరుడను, హింసకుడను. కానీ ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, మంచి పోరాటము విశ్వాసమును కాపాడుకుంటుంది, నా పరుగు. చూసారా, వాళ్ళ యొక్క ప్రారంభం ఎంతో ఘనంగా ఉంది, కానీ వాళ్ళ అంతం ఎంతో భయంకరంగా ఉంది. అదే పేరు పెట్టబడిన సౌలు అనే వ్యక్తి, అతని జీవితంలో ప్రారంభం ఎంతో భయంకరంగా ఉంది కానీ యేసుప్రభుని ఎరుగుతా వచ్చాడు, యేసుప్రభుని చూస్తా వచ్చాడు, యేసుప్రభుకి తన జీవితాన్ని అప్పగించుకుంటా వచ్చాడు. ఆకాశమందు కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడును అంటాను, అవిధేయుడును కాక. కానీ సౌలు యొక్క జీవితం అంతా కూడా అవిధేయత. అక్కడ వెళ్ళినప్పుడు అమాలేకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క వస్తువులు కానీ వారి యొక్క పశువులు కానీ ఏమి తీసుకోవద్దని చెప్పాడు. కానీ సౌలు వాటి మీద ఆశపడి తీసుకొని ఏమంటా ఉన్నాడంటే, ఇవి దేవుడి కొరకే, నా కొరకు కాదు అంటాం. కాబట్టి లోక ఆశల వైపు సౌలు వెళ్తూ వచ్చాడు. పౌలు మాత్రం తన జీవితంలో దేవుడి కోసమే జీవిస్తూ వచ్చాడు. తన కలిగినంత దేవుడి కోసమే పెడుతూ వచ్చాడు. చూసినట్టు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానంగా. ఒక వ్యక్తి ఏమో దేవుడి వద్దన్న వాటిని తీసుకుంటా ఉన్నాడు, ఈ వ్యక్తి ఏమో ఏం చేస్తా ఉన్నాడు? తనకున్నవి కూడా ప్రభు కోసం ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. అపోస్తల కార్యములు 20:33. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. ఎవరు వెండినైనా బంగారానైనా వస్తువులైనా వస్త్రాలైనా ఏం చేయలేదు? ఆశించలేదు. మరి సౌలు ఏం చేస్తా వచ్చాడు? రాజైన సౌలు ఆశిస్తా వచ్చాడు, దేవుడు వద్దన్న వాటిని తీసుకుంటా వచ్చాడు. కాబట్టి పౌలు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రభు కోసమే జీవిస్తూ వచ్చాడు. తన యొక్క ఆరంభం ఎంతో భయంకరంగా ఉంది, ఒక హింసకుడుగా ఉంటా ఉన్నాడు. ఈ రోజున మనుషుల కోసం, దేవుని యొక్క కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడతా వచ్చాడు. ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు, ఎన్నో పిడిగుద్దులు తింటా వచ్చాడు, వస్త్రాలు లేని జీవితాన్ని గడుపుతా వచ్చాడు, ప్రభు కోసం జీవిస్తూ వచ్చాడు. అందుకే అంటా ఉన్నాడు, కార్య ఆరంభము కన్నా కార్య అంతము. కాబట్టి మన జీవితం ఎలాగా ఉండాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు చాలా కష్టమైన పనే. ఏదైనా విడిచిపెట్టాలి అంటే మనకు చాలా కష్టమైన పని, కానీ విడిచిపెట్టకుండా మనం ఏది కూడా చేయలేము. మనకి ఏదైనా ఎవరైనా ఇస్తున్నప్పుడు మన చేతులు ఎలాగ ఉండాలి? ఖాళీగా ఉండాలి. అయిపోయిన తర్వాత మనకి షేక్ హ్యాండ్ ఇస్తారు. మన చేతులు ఏదైనా ఉందనుకో మనం ఏం చేస్తాం? అది పక్కన పెట్టి షేక్ హ్యాండ్. సో దేవుడితో మనం సహవాసం చేయాలంటే నీ చేతిలో ఉన్నది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆయన చెయ్యి నీ చేతిలో పెట్టాలంటే నీ చేతిలో ఉన్నది తీసి పక్కన పెట్టాల్సిందే. పెట్టకపోతే ఆయనతో పాటు మనం కలిసి నడవలేము, ఆయనతో పాటు కలిసి మన సహవాసము చేయలేము. అందుకే పౌలు అంటా ఉన్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే.
ఉన్నతమైన పిలుపు అంట. ఈరోజు కలెక్టర్ గారు మనం పిలిచారు అనుకోండి, మనం ఇక్కడ ఉంటామండి. ముఖ్యమంత్రి పిలిస్తే నువ్వే చేయాలి ఈ పని అంటే వెళ్ళిపోతాం మనం. కానీ ముఖ్యమంత్రి ఎంతకాలం ఉంటాడు? ఒక 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ఉండొచ్చు. ఒక 70-80 ఏళ్ళు ఉంటాడు, తర్వాత చనిపోతాడు. కానీ వారి కొరకే మనం ఎంతో ప్రయాసపడతాం. కానీ అన్నిటికన్నా దానికన్నా ఇది ఎంతో ఉన్నతమైన పిలుపు అంట. ఎందుకు ఇది ఉన్నతమైన పిలుపు అంటే, ఆయనకి పరిచయం చేయడానికి ఎంతో మంది దేవదూతలు ఉన్నారు. కానీ వాళ్ళ చేత కన్నా కూడా సువార్త నీ ద్వారా నా ద్వారానే వెళ్ళాలి దేవుడు ఇష్టపడతాడు. నువ్వు నేను పనిచేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అదే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. అందరినీ పిలవలేదు ఆయన. ఈ లోకంలో జ్ఞానులను పిలవలేదు, ఈ లోకంలో ధనవంతులను పిలవలేదు, ఈ లోకంలో ఉన్న గొప్పవారిని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? జ్ఞానము లేనివారు, జ్ఞానులను, బలహీనులను పిలుస్తూ. నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ. ఇలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటాము. కాబట్టి ఆయన యొక్క ఉన్నతమైన పిలుపుని మనం ఎరిగి జీవిస్తూ ఉండాలి. ఎంతో గొప్ప పిలుపు ఇది, ఎంతో గొప్ప భాగ్యం ఇది. యుగాలు ఆయనతో పాటు జీవించే భాగ్యం. మనకి ఉన్నప్పుడు విలువ తెలియదు అంటారు, అంతే కదా? ఉన్నప్పుడు విలువ తెలియదు. అందుకే సామెతల్లో కూడా ఒక మాట ఉంటుంది, కడుపు నిండిన వాడు తేనె తొట్టైనా. నేను హాస్పిటల్లో చూస్తూ ఉంటాను, మామూలుగా ఉన్నప్పుడు అసలు బైబిలే చదవరు. హాస్పిటల్ బెడ్ ఎక్కగానే బైబిల్ చదివేస్తూ ఉంటారు, ఇంక తెగ చదివేస్తూ ఉంటారు. మనం రౌండ్స్కి వెళ్ళినా కూడా పట్టించుకోరు, తెగ చదివేస్తూ ఉంటారు. బైబిల్ దిండి పక్కనే పెట్టుకుంటారు. మరి ఇంతకాలం ఏమైంది? ఉన్నప్పుడు విలువ. రాత్రులు చదివేస్తూ ఉంటారు, పొద్దున్నే చదివేస్తూ ఉంటారు. అది ఆరోగ్యం బాగున్నప్పుడు చదవమంటే నాకు కుదరదు, నాకు పనులు ఉన్నాయి, నేను బిజీ అంటారు. అదే నన్ను బెడ్ ఎక్కించాడు అనుకోండి, కొత్త నిబంధన అంతా చదివేస్తాం. చదువుతుంది. ఇంకా ప్రజల్ని బాగా ఆత్మీయంగా ఉంచాలంటే 2 రోజులు డిశ్చార్జ్ చేయడం లేట్ చేసాం అనుకోండి, ఇంకో 2 అధ్యాయాలు ఎక్కువ చదువుకొని వెళ్తారు. మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ చదవడమే. బాగా చదివించాలంటే బైబిల్ ఏం చేయాలి? హాస్పిటల్లో 4 రోజులు ఉంచితే ఇంకా బాగా చదువుకుంటాడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఈ యొక్క బైబిల్ కోసం ఎంతో మంది వాళ్ళ ప్రాణాన్ని అర్పించారు. ఈరోజు నీ బైబిల్ నీ చేతిలో, నా చేతిలో ఉందంటే దీని వెనకాల ఎంతో మంది రక్తం ఉంది, ఎంతో మంది త్యాగం ఉంది, ఎంతో మంది వాళ్ళు చేసిన పని ఉంది. వీటిని మనం జ్ఞాపకము చేసుకో. నీకు నాకు ఉచితంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. కార్య ఆరంభము కన్నా కార్య అంతము మేలు అని పెట్టుకుంది. ప్రార్థన చేసుకుందాం.